హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, చాలా మృదువుగా ఉండే చిట్టి చిట్టి పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మన వీడియో అండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను 3 గంటల ముందునే రేషన్ బియ్యం నానబెట్టుకున్నానండి. 3 గంటల ముందుగానే నానబెట్టుకున్నాను. మీరు ఓవర్ నైట్ అయినా సరే వీటిని నానబెట్టుకోవచ్చు. దీన్ని బాగా కడుక్కున్నానండి. 2-3 సార్లు కడుక్కొని నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఒక 2 టైమ్స్ కడుక్కొని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో మొత్తం ఈ బియ్యం అన్నీ కూడా వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండిని అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఒక 4-5 చిన్న బంగాళదుంపలు తీసుకున్నానండి. పెద్దవైతే 2 సరిపోతాయి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పిండిలో ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేయాలి. బంగాళదుంప వేయడం వల్ల ఏంటంటే పునుగులు అనేవి చాలా మృదువుగా, చాలా క్రిస్పీగా వస్తాయండి. అందువల్ల మనం బంగాళదుంపలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చాప్ చేసి పెట్టిన కరివేపాకును వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుందండి. గట్టిగానే కలుపుకోవాలి, నీళ్ళు పోయకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చిన్నగా పునుగుల్లాగా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పిండిని అంతటినీ కూడా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. కొంచెం తోకలు వచ్చినట్లు ఉంటాయండి, పర్వాలేదు. పునుగులు మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మీకు ఎలా వస్తే అలాగ చిన్న పునుగులుగా వీలైనంత వరకు ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఈ విధంగా వేస్తున్నాను. కానీ కొద్దిసేపట్లోనే త్వరగానే అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వీటన్నిటిని కూడా కొంచెం అటు ఇటుగా ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. త్వరగానే అయిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. ఇది బిగినర్స్ కూడా మాకు పునుగులు వేయడం రాదు ఎలాగా అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీ అండి. చాలా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. బంగాళాదుంప యాడ్ చేయడం వల్ల చాలా మృదువుగా, క్రిస్పీగా వస్తాయండి. అందువల్ల ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు అన్నీ వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి మనం యాడ్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయి ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని చట్నీతోనైనా సరే సర్వ్ చేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.